ఈ వీడియోలో ఇక్కడ నేను చూపించే ఈ జెల్లీ క్రీము మీరు నైట్ కనుక అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి తెల్లరి కనుక వాష్ చేసుకున్నారంటే మీ ఫేస్ అనేది చాలా గ్లాసీగా ఉంటుంది, చాలా నున్నగా ఉంటుంది, మచ్చలు అవన్నీ పోతాయి అన్నమాట. చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేసుకోవడం డెడ్ ఈజీ అనమాట. మనకి ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనము అన్నం వండుకుంటాం కదా, అన్నం ఉడికేటప్పుడు దాంట్లో నుంచి కొంచెం గంజి అనేది తీసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా గరిట అనేది పెట్టుకొని కొంచెం గంజి అనేది తీసుకోవాలి. గంజి క్వాంటిటీ అనేది మనకి ఎంతైతే క్రీమ్ కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రం తీసుకుంటున్నాను. ఎక్కువైనా తీసుకోవచ్చు, మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ నేను శాంపిల్కి మీకు చూపించడానికి మాత్రం జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకుంటున్నాను. ఈ విధంగా గంజి తీసుకొని దీని మొత్తాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మనకి గంజి అనేది ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా వాడే అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న గంజి క్వాంటిటీకి తగ్గట్టుగా 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు మనము అలోవెరా జెల్ అనేది దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ క్రీమ్ అయితే సూపర్గా వర్కౌట్ ఉందన్నమాట. మీ స్కిన్లో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ దొరుకుతుంది కదా, సో బయట మార్కెట్లో మెడికల్ షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. సో ఒక క్యాప్సిల్ అయితే తీసుకోవాలి. ఇందులోకి ఒక క్యాప్సిల్ తీసుకొని దానికి పిన్నీస్తో ఒక చిన్న హోల్ పెట్టుకొని ఆ విటమిన్ ఈ క్యాప్సిల్ మొత్తం మనము ఈ గంజి అలోవెరా జెల్లోకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. బ్రష్ చేసుకుంటూ ఒత్తుకుంటే ఆ విటమిన్ ఈ సీరం మొత్తం మనకి ఇందులోకి పడిపోతుంది అనమాట. సో ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటే విటమిన్ ఈ సీరం మొత్తం ఇందులో పడిపోతుంది. ఈ 3 కలిపి ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి నేను టాటా వాళ్ళది వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి అంటే పచ్చి కొబ్బరితో తీసిన కొబ్బరి నూనె అనమాట. దీని గురించి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల మనకి 100కి 200% అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే మనము ఆ కొబ్బరి నూనెని ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము. మనం ముందుగా తీసుకున్న గంజి అలోవెరా జెల్లు క్వాంటిటీని బట్టి ఈ కొబ్బరి నూనె అనేది ఫ్యూ డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మనము స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. మనం కలిపే కొంది మనకి ఒక క్రీమీ లాంటి జెల్లీ లాంటి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. చూపిస్తాను ఇప్పుడు అది కూడా మీకు. చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వాడడం వల్ల మన స్కిన్ అయితే చాలా స్మూత్గా గ్లాసీగా ఉంటుందన్నమాట. మెరుస్తూ ఉంటుంది స్కిన్ అనేది. దీనిని మనము ఎంత ఎక్కువసేపు ఈ విధంగా బాగా కలిపితే దాని టెక్స్చర్ అనేది అంత క్రీమీగా, అంత సాఫ్ట్గా, అంత జెల్లీలాగా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా 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 సూపర్గా వర్క్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని దీని మొత్తాన్ని నైట్ పడుకునే ముందు మనము ఈ విధంగా ఫేస్కి అనేది అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే వదిలేసేయాలన్నమాట. మీకు 100కి 200% అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మనకి అందుబాటులో దొరికాయి, చాలా ఈజీగా దొరికాయి అన్నమాట. సో రిజల్ట్ అయితే 200% అయితే ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ఒకసారి వాడి తర్వాత అయితే మళ్ళీ కామెంట్ చేయండి. బయట మార్కెట్లో దొరికే కాస్మెటిక్స్ అన్నీ డబ్బులు పెట్టి కొని మనం అవి వాడతాము. వాడినన్ని రోజులు స్కిన్ బాగుంటుంది, కానీ అది ఆపేసిన వెంటనే మన స్కిన్ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాడే బదులు మనం ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఇలాంటి క్రీమ్స్ అనేది ఇంట్లోనే చేసి పెట్టుకొని మనము ఫేస్కి కనుక నైట్ కనుక డైలీ అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వదు, మనకు డబ్బులు కూడా వేస్ట్ కాదు. మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు కదా, సో మనకి ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇది కనుక వాడాము అంటే. సో తప్పకుండా ట్రై చేయండి. ఒక 1 వీక్ అనేది ట్రై చేయండి. మీకు 100కి 200% అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. వాడిన తర్వాత అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.